హాయ్ మమ్మ, నీకు ఒక విషయం చెప్తాను. నేను ఇంటర్ చదివే టైంలో మా కాలేజీలో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి స్టూడెంట్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండటం కోసం అని చెప్పేసి మంచి మాటలు చెప్పాయని పిలిపించారు. పిలిపిస్తే ఒక మాస్టారు ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక మాస్టారు ఆయన ఉద్దేశించి, మీరు లైఫ్లో ఇన్స్పిరేషన్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ పెద్ద ఆయన్ని తీసుకోవచ్చానని చెప్పారు. ఇంతలో నా పక్కన ఉన్న మా బావగాడు, బావా ఆ పెద్ద మనిషి మా ఇంటి దగ్గరే ఉంటాడరా, మా ఇంటి పక్కన ఆయన ఇల్లు అని చెప్పాడు. నేను అన్నాను, ఇంకేరా చక్కగా ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకో అని చెప్పా. అసలు ఇన్స్పైర్ అంటే ఏంది బావా అని అడిగాడు. ఈడు దొరికాడులో మనకని అని ఒక చిన్న మాట అన్న. ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు బావా, ఆయన ఏం పని చేస్తే నువ్వు ఆ పని చేయడమే అని చెప్పా. నిజంగా మా బావగాడు నేను చెప్పిన మాట గట్టిగా తీసుకున్నట్టున్నాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ నుంచి దాన్ని అమలు పరిచాడు. అవి ఎట్లాగంటే, ఉదయం ఆయన గ్రౌండ్కి వెళ్తాడు, ఆయన వంగుంటాడు. ప్రతిదీ ఆయన ఏ పని చేసినా మనోడు కూడా సేమ్ సిచ్యువేషన్ అదే పని చేస్తాడు. ఈలోపు ఏం జరిగిందంటే, వాళ్ళ డాక్టర్ ఉంటుంది కదా, వాళ్ళ డాక్టరు వాళ్ళ డాడీని కలవడానికి వస్తుంది. అదే ఆ ఇన్స్పిరేషన్ పెద్ద మనిషిని. ఆ కూతురు కాబట్టి హక్ చేసుకొని, హాయ్ బేబీ వచ్చావా గ్రౌండ్కి అని చెప్పేసి అడుగుతాడు. అడగగానే సరే మనోడు కూడా ఇది కూడా ఒక పనే కదా అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ ఏదైతే చేస్తాడో మనోడు కూడా హాయ్ బేబీ వచ్చా గ్రౌండ్కి అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఈలోపు ఏం జరుగుతుందో తెలుసు కదా, ఇద్దరు కలిసి 2 దవళ్ళు పగలు నవ్వుతారు.